నెహెమ్యా తన జీవితంలో ఆ ప్రాకారం తిరిగి కట్టగలిగాడంటే మొదటిది ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటది? అసలు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యెరూషలేము గురించి దుఃఖించి ప్రార్థించాడని నెహెమ్యా గ్రంథం 1:4 చదవండి ఒకసారి. బైబిల్ చూపించట్లేదు అనుకుంటారు మరలా మీరు. నెహెమ్యా గ్రంథం 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చోండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట ఏం చేశాను? విజ్ఞాపన చేసి తిని. చాలండి. అంటే సమస్య రాగానే యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడ్డానికి యెహోషువ చేసింది ఏంటి? ప్రార్థన. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. అందరూ యాక్టివ్గా ఉన్నారా? రైట్. ప్రార్థన అంటే ఏంటి? కమ్యూనికేషన్ విత్ గాడ్. ఇంకొకటి కమ్యూనియన్ విత్ గాడ్. అనండి ఈ మాటలు నాతానని మీకు గుర్తు ఉండాలి. ప్రేయర్ ఈజ్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అండ్ కమ్యూనియన్ అంటే దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ. ఇంకా చెప్పండి, ప్రార్థన అంటే సప్లికేషన్. వండర్ఫుల్. దేవునికి మన యొక్క విన్నపములు సమర్పించుకొనట. ఓకే, మీరందరూ సిమిలర్ ఆన్సర్స్ ఇస్తారు. ఇంకా చెప్తారు ఎవరైనా? ప్రార్థన అంటే ఏంటి బ్రదర్? పోరాటం. ఇట్స్ ఎ రెజ్లింగ్ విత్ గాడ్. యాకోబు రాత్రంతా దేవుని ఏం చేశాడు? పెనుగులాడాడు. ఇట్స్ ఎ ప్రేయర్. ఓకే, నేను చెప్తాను, కొన్ని న్యూ డెఫినేషన్స్ ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాలు బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపులను బట్టి. ప్రేయర్ ఈజ్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. దేవుని భారాన్ని ఏం చేయటం? పంచుకొనుట. ప్రార్థన అంటే షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. అండ్ సెకండ్ వన్, ప్రేయర్ ఈజ్ నోయింగ్ ద గాడ్స్ విల్. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని ఏం చేయటం? తెలుసుకొనుట. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనుట. ఇంక మూడో చెప్పాలంటే ప్రేయర్ ఈజ్ షేకింగ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనాన్ని ఏం చేయటం? కదిలించుట. ఇంకోటి చెప్తాను, ప్రార్థన అంటే స్టాపింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే ఏంటి? దేవుని ఉగ్రతను ఆపుట. ఇంకో మాట చెప్తాను, ప్రేయర్ ఈజ్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారాన్ని ఏం చేయటం? వినియోగించుట. ఇంకో మాట చెప్తాను, ప్రార్థన అంటే మనం ఖాళీగా ఉండటం, దేవుని చేత పని చేయించటం. స్తోత్రం చెప్పండి. అదేంటండి మేము ఖాళీగా ఉండి మేము సోమరులుగా ఉండమంటారా? మా ప్రయత్నాలు వద్దా అంటారు. అంటే విశ్వాసం. దేవునికి సమర్పించి మనం రిలాక్స్ అయిపోవటం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్యాస్ట్ అవుట్ ఎవ్రీ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాజ్ హీ కేర్స్ ఫర్ యూ. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఆయన యొక్క ప్రతి సమస్యకు ఏమిస్తాడు? మీకు అర్థమైంది? ఎన్ని డెఫినేషన్లు చెప్పాను నేను? గుర్తుంటాయి నేను చెప్పిన డెఫినేషన్స్. కావాలంటే లైవ్లో కూడా మరలా వినండి. ప్రార్థన పరిస్థితులు ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన ద్వారా గర్భఫలం పొందుకున్నటువంటి వారిని మనం చూస్తాం. హన్నా అనేటువంటి ఆ స్త్రీ ప్రార్థన ద్వారా గర్భఫలాన్ని పొందుకుంది. ప్రార్థన ద్వారా మరణం నుంచి విడుదల. ప్రార్థన ద్వారా ఆత్మీయంగా మరణించిన మనము సజీవులుగా చేయబడాలంటే ప్రార్థన ద్వారా కార్యం సఫలమవుతుంది. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలైంది. ప్రార్థన ద్వారా ఎరుకో ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? కూలగొట్టబడ్డాయి. ప్రార్థన ద్వారా ఎండిన ఎముకల్లో జీవం వచ్చింది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రార్థనా శక్తి. కాబట్టి ఆ ప్రార్థనా శక్తిని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ప్రేయర్ వల్ల మీ జీవితంలోకి వచ్చేటువంటి దేంట్లో తెలిసే గొప్ప శక్తి, అపవాది తంత్రాలను ఎదిరించే గొప్ప శక్తి ప్రార్థన ద్వారా వ్యక్తి పొందుకుంటాడు. నువ్వు ఎన్ని గంటలైతే ప్రార్థనలో ఉంటావో అంత శక్తి నువ్వేం చేసుకుంటావు? కూడగట్టుకుంటావు. తద్వారా లోకాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు. యవ్వన ఆశల నుంచి నీకు జయం వస్తుంది, పాపపు శక్తుల నుంచి జయం వస్తుంది, పాపపు కామపు ఇచ్చల నుంచి నీవు లోకాన్ని పాపాన్ని జయించాలంటే ప్రార్థన లేకపోతే నువ్వు శత్రువుని జయించలేవు. ప్రార్థన లేక నీ టెంప్టేషన్స్ నువ్వు జయించలేవు. ప్రార్థన లేకపోతే దేవునికి ఇష్టడుగా నువ్వు మారలేవు. ప్రేయర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్, ఇన్ ఆర్డర్ టు గెట్ ద విక్టరీ ఇన్ హిస్ లైఫ్. ప్రేయర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బిలీవర్. సాతానుడు ఎవరికి భయపడతారో చెప్పమంటారా? నేను చెప్పనివ్వండి, కొద్దిగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవరికి నాలాంటి గట్టిగా ప్రసంగాలు చేసేటువంటి వాడికి సాతానుడికి భయపడతాడంటావా? సాతానుడికి నాకంటే ఆడికి వాక్యం బాగా తెలుసు. ఈవెన్ సాటన్ కోట్స్ రిఫరెన్సెస్. ఏసైకే వాక్యం చెప్దామని వచ్చాడు. ఆడికి వాక్యం తెలీదా? తెలుసు ఆడికి వాక్యం. మరి సాతానుడు పాటలు పాడేవాళ్ళకి ఏమైనా భయపడతాడా?
ఎందుకంటే ఆడికంటే బెస్ట్ మ్యూజిషియన్ ఈ ప్రపంచంలో లేడు. లూసిఫర్ అంటే ఎవరు? ఎవరన్నా ఆడి ముందు పాటలు పాడడానికి ఎవరు నిలబెడితే ఎవరు నెగ్గుతారు? లూసిఫరే ఈజ్ అ గ్రేట్ వర్షిప్ లీడర్. పాటలు పాడేటువంటి వాడిని చాలా లైట్ తీసుకుంటాడేమో, వాక్యం చెప్పేటువంటి వాడిని కూడా లైట్ తీసుకుంటాడు, కానీ మోకరించి ప్రార్థన చేసేటువంటి వాడు అంటే సాతానికడి హడలు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ప్రార్థనా పరులు, ప్రార్థన మొదటి జాములు లేచి నీ పసిపిల్ల ప్రాణం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియ తల్లి. మా తల్లి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాను నేను. ఈ రోజుకి ప్రతిరోజు ఉదయం 3 గంటలకి అలారం కొట్టినట్లు వేస్తుంది ఆమె. మా కొరకు ప్రార్థన చేసింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మేము పరిచర్లోకి వచ్చాం. పరిచర్లకు నీరు కట్టండి అయ్యా. ప్రతిరోజు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు ఆమెకు వస్తాయి. ఆత్మీయ తల్లిగా వాటన్ని కోసం ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనే మా పరిచర్ల యొక్క విజయానికి రహస్యం. మీ జీవితంలో తల్లిదండ్రులారా, యవనస్తులారా, ఇక్కడ చాలామంది ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రార్థన చేయకుండా బయటకు రావద్దు. ప్రార్థన లేకుండా పడుకోవద్దు. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అండ్ ఎండ్స్ యువర్ డే విత్ ప్రేయర్. ప్రార్థన, ప్రతి దానికి ప్రార్థనాత్మ కలిగి ఉండండి. అద్భుతాలు మీరు చూస్తారు. కృప వెంబడి కృప మీ మీదకి దిగి వస్తుంది. మహిమ నుండి అత్యధిక మహిమలోకి మీరు వస్తారు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితుల్ని. యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డానికి తను అధికారే. తన దగ్గర డబ్బు ఉండొచ్చు, తన దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ అతను చేసిన ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట ఏం చేశాను? నేను విజ్ఞాపన చేసి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రార్థన చేసేటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప శక్తితో వారిని నింపుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చాలా పవర్ఫుల్ ప్రేయర్స్ మనకు ఉన్నాయి. యాకోబు చేస్తున్నాడు. ఏమని తెలుసా? అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ లార్డ్. నువ్వు నన్ను దీవించేంత వరకు ఈ రాత్రి నేను ఏం చేయను, విడిచిపెట్టను. ఎప్పుడైనా అలా కూర్చున్నా, ప్రభా నాకు జాబ్ ఇచ్చేంత వరకు ఈరోజు నేను లేగనయ్యా, ఈ వారం నేను ప్రార్థన చేస్తాను, నేను జాబ్ వచ్చేంత వరకు ప్రార్థన చేస్తాను. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ అని మీరు దేవుని అడిగితే దేవుడు పరలోక ద్వారం తెరుస్తాడు నీ కొరకు. ఆయన ఎంత అద్భుతమైన, ఎంత రిస్క్ అయినా చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. ప్రార్థనకు అసాధ్యమేది ఏది కూడా లేదు. ఇంకో మాట చెప్పనా? ప్రార్థన ద్వారా సమస్తాన్ని దేవుడు సాధ్యపడదు.